ఈరోజు ఈ ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు, అలాగే దీని అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. విలేకరులకు అలాగే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చాలా వక్తలు మాట్లాడిర్రు, నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలకు విలువలు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తే ఏం జరుగుతుందో మీరు గత 3 రోజులుగా మన అసెంబ్లీలో చూసిరు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు ప్రాధాన్యత కలగనీయకుండా, ప్రతిపక్ష హోదా ఉండకుండా, ప్రతిపక్షం ప్రశ్నలు అడగకుండా చేయడం వల్లనే ఇవాళ 6,70,000 కోట్ల రూపాయలు కుప్పలు కుప్పలుగా పేర్కొన్నాయి. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు అడగాల్సినటువంటి ప్రతిపక్షాలను లేకుండా చేసిర్రు. ఈరోజు అదే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎక్కడైతే పార్లమెంట్ మీద దాడి జరిగితే దాడి ఎందుకైంది, మీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఎందుకు గైడ్ లైన్స్ ఫాలో కాలేదు, పాసులు ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు వచ్చిర్రు, ఎందుకు దాడులు జరిగినాయి అనే దాని మీద చర్చ చేయబోతే 4 నెలలను 3 నెలలను ఎన్నికలున్నాయి. ఈ చర్చ చేయడం వల్ల మాకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరిగింది. అంటే మనం ఎక్కడున్నాం? మనం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ సభ్యులను పార్లమెంటుకు పంపించి వాళ్ళ కోసం అక్కడ పోరాడతారని తెలుసుకొని వాళ్ళు పంపిస్తే, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చిన అంశాలు తప్ప, వాళ్ళకు నచ్చిన విషయాలు తప్ప, వాళ్ళకు నచ్చిన బిల్లులు తప్ప వేరేవి ఏవి పాస్ కాకుండా అందరు సభ్యుల్ని బయటికి పంపించడం జరిగింది. ఇందాకనే మన సోదరు ఎవరో చెప్పిరు, 2 సభ్యులే ఉన్నటువంటి బీజేపీ ఒకప్పుడు ఇదే నియంత పాలన గనక కాంగ్రెస్ చేసి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద సభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండేదా? ఆ రోజు మనం ప్రతిపక్షాలన్నిటికీ మనం ముఖ్య పాత్రగా వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేయాలని చెప్పి మనం ఎవరు వచ్చినా మర్యాద ఇచ్చి వాళ్ళకు ఒక సమయం ఇచ్చి, వాళ్ళు మనం తప్పులు చేస్తే కూడా వాళ్ళు నిలదీసినప్పుడు సమాధానం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. నిన్న మొన్న వచ్చినటువంటి తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చిన అసెంబ్లీలో కూడా మీరు చూసిర్రు, మొట్టమొదటిసారిగా మనం 10-12 ఏళ్ల తర్వాత అసెంబ్లీని చూసినట్టుంది. ఒక ప్రతిపక్షం ఉంది, ఒక రూలింగ్ పార్టీ ఉంది, ఒక ప్రశ్న ఉంది, ఒక సమాధానం ఉంది. గతంలో ఎప్పుడు ఇంత బ్రహ్మాండంగా మనము అసెంబ్లీని చూసిన పరిస్థితి లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు ఇక్కడ నియంతగా ఉండి ఇక్కడ ప్రజలను మోసం చేసి 9.5 ఏళ్లు నియంత పాలన చేసి రాజులా వ్యవహారం చేసిన వ్యక్తికి ఏం గుణపాఠం ఇక్కడ తెలంగాణ ప్రజలు చెప్పిర్రో, నువ్వు చేసేటువంటి కార్యక్రమాలకు కూడా రానున్న రోజు జరిగే ఎన్నికలల్లా నిన్ను కూడా తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ